ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, ఆ హక్కును అణిచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో వైసీపీ జగన్ 2.0 యాప్ను ప్రారంభించారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు అరెస్టు రాజకీయ కక్ష సాధింపులో భాగమని ఆరోపించారు. కానీ అప్పలరాజు గారు అనేటువంటి ఒక మాజీ మంత్రి మత్స్యకార సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నాడని, ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడని చెప్పి ఇది ఒక సాకుగా తీసుకొని ఈరోజు తన మీద అక్రమంగా కేసు పెట్టి ఈరోజు తను అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమం. అరెస్టులకి ఈ 2.5 సంవత్సరాల నుంచి అరెస్టులు అనేటువంటిది సర్వసాధారణం అయిపోయింది ఈ రాష్ట్రంలో. ఇదివరకు అరెస్ట్ అంటే భయం ఉండేది ప్రజలకి. అమ్మో అరెస్ట్ చేస్తే జైలుకి వెళ్ళలేమో, ఏదైనా తప్పు చేస్తే. ఈరోజు తప్పు చేయకపోయినా జైల్లో పెడుతుంది ప్రభుత్వం. దేనికంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు, ప్రభుత్వాన్ని నిలదీసినందుకు, ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని ఈరోజు నిలబెడుతున్నందుకు కేసులు పెడుతున్నారు. కాబట్టి జైలుకి వెళ్ళడం అనేటువంటిది గతంలో స్వతంత్రం రాకముందు స్వతంత్ర పోరాటం కోసం ఏ రకంగా మన నాయకులు జైలుకి వెళ్ళేవారో ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక నియంత్రిత పరిపాలన మీద పోరాటంలో భాగంగానే జైలుకి వెళ్తున్నాం అనేటువంటి అభిప్రాయంతోనే అందరూ జైలుకి వెళ్తున్నారు. వాళ్ళు జైల్లో పెట్టినంత మాత్రాన ఏమీ జరిగిపోదు. కానీ ఇప్పటికన్నా ఈ తాలూకా వ్యవహార శైలి మానుకోవాలనేటువంటిది మేము ప్రభుత్వానికి తెలియపరుస్తాం. దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా ప్రభుత్వాల కిందే పనిచేస్తాయి. పోలీస్ శాఖ ఏమీ అతీతం కాదు కదా. పోలీస్ శాఖ ఏం ముఖ్యమంత్రి అండర్లో రాకుండా పోదు కదా. పోలీస్ శాఖ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కిందే పనిచేస్తుంది. ఇట్స్ నాట్ ఎన్ ఇండిపెండెంట్ బాడీ. ఈరోజు పోలీస్ వ్యవస్థని ఏ రకంగా వాడుకుంటా ఉన్నారు, అక్రమంగా కేసులు పెట్టడానికి వాడుకుంటా ఉన్నారు తప్ప ఏ ఒక్కరు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా సరే మేము ఊరుకో అన్నటువంటి విధంగా ప్రభుత్వం తాలూకు వ్యవహార శైలి ఉంది. వీటినన్నింటినీ కూడా అధిగమించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక యాప్ని జగన్ 2.0 సూపర్ యాప్ అనేటువంటి పేరిట ప్రజలకి, మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులతో పాటు సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చి ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా దాన్ని వేదికగా చేసుకొని ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని ప్రజల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యాప్ని